ఆవిడ అసలు పేరు సరస్వతి. చిన్న వయసు నుండే పాటలు పాడడం వల్ల బాల సరస్వతి పేరుగా స్థిరపడిపోయింది. 1928 ఆగస్టు 28న మద్రాసులో పుట్టారు. 4వ సంవత్సరం నుండే స్టేజీలపై పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు రావు బాల సరస్వతీదేవి. 1931లో తెలుగు సినిమా పుట్టగా 1934లోనే బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి గాయనిగా స్థిరపడ్డారు. సి పుల్లయ్య తీసిన సతీ అనసూయ సినిమాలో గంగ పాత్ర చేసి అందరినీ మెప్పించారు. ఆ పాత్రకు తానే పాటలు పాడుకున్నారు బాల సరస్వతి. తెలుగులో అపవాదు, భక్త తుకారం, ఇల్లాలు, మహానంద సినిమాలలో బాలనటిగా నటించారు. తమిళంలో కుచేల, బాలయోగిని, తుకారం, తిరునీలకంఠర్ చిత్రాలలో బాలనటిగా నటించారు రావుబాల సరస్వతీదేవి గారు. తెలుగులో సువర్ణమాల, రాధిక, చంద్రహాసం సినిమాలలో కథానాయికగా నటించారు రావుబాల సరస్వతీదేవి గారు. రాధిక ఆమె కథానాయికగా నటించిన చివరి చిత్రం. ఈ చిత్రాన్ని ఆమె తండ్రి గారే నిర్మించారు. రాధగా రావుబాల సరస్వతీదేవి గారు నటించగా కృష్ణుడిగా ఏలపాట రఘురామయ్య నటించారు. 1940లో మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీతం ఆవిడ పాటతోనే ప్రారంభమైంది. 1948లో విజయవాడ ఆల్ ఇండియా రేడియో ప్రారంభమైనప్పుడు బాలసరస్వతీ దేవి గారే మొదటి పాట పాడారు. 1943లో వచ్చిన భాగ్యలక్ష్మి సినిమాలో కమలా కోట్నిస్కి తిన్నెమీద సిన్నోడు అనే పాటను పాడి తెలుగు సినిమా తొలి నేపథ్య గాయనిగా చరిత్రకెక్కారు రావుబాల సరస్వతి గారు. 1944 సంవత్సరంలో కోలంక జమీందార్ శ్రీ రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు గారిని వివాహం చేసుకున్నారు. వివాహానంతరం జమీందారీ కుటుంబ మర్యాదలకు, కట్టుబాట్లకు లోబడి 1958 తరువాత సినిమాలకు పాడటం మానివేశారు. చాలా కాలం తరువాత 1974లో విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన సంఘం చెక్కిన శిల్పాలు చిత్రంలో ఒక పాట పాడారు. మహాకవి శ్రీశ్రీ సినిమాకు రాసిన మొదటి గీతం ప్రణయమే పోయినా బలియై అనే పాటను రావుబాల సరస్వతి గారే పాడారు. చిత్రం ఆహుతి. తెలుగు, తమిళం, కన్నడ, సింహళ, హిందీ భాషల్లో 2000కు పైగా పాటలు పాడారు బాలసరస్వతీదేవి. 1940లలో కాంచనమాల, జూనియర్ శ్రీరంజని, మాలతి, జి వరలక్ష్మికి, 1950లలో అంజలీదేవి, జమున, షావుకారు జానకి, కృష్ణకుమారి వంటి ఎంతో మంది కథానాయకులకు ఈమె ప్లేబ్యాక్ పాడారు. దేవదాసు, లైలా మజ్ను, పెళ్లి సందడి, జయసింహ, మంచి మనసుకు మంచి రోజులు, షావుకారు, తెనాలి రామకృష్ణ, రాధిక, అపవాదు, మాయా మశ్చీంద్ర, మానవతి, చెంచులక్ష్మి, దాంపత్యం, పెద్దరికాలు, స్వప్న సుందరి, మాయలమారి, మా గోపి, రాజీ నా ప్రాణం, పిచ్చి పుల్లయ్య వంటి అనేక చిత్రాలలో వారు తన గానామృతాన్ని పంచారు. తమిళనాడు ప్రభుత్వంచే అన్నా ఎన్టీఆర్ ట్రస్టుచే తెలుగు ఆత్మగౌరవ పురస్కారం, ఇంకా ఎన్నో సాంస్కృతిక సంస్థల పురస్కారాలు, సత్కారాలు ఎన్నో పొందారు.